హాయ్ గైస్, ఈరోజు మనం హైటెక్ సిటీలో ఉన్న నీలోఫర్ కేఫ్కి అయితే వచ్చేసాము. సో గైస్, ఈరోజు అయితే మంచి టీ టేస్ట్ చేద్దామని అయితే వచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకు టీ హబ్ పక్కనే, అంటే అపోజిట్లో అయితే ఉంటుంది. సో నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, అదే నీలోఫర్ టీ కేఫ్ అనమాట. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను, సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను. లోపల లొకేషన్ అంటే లోపల అంబియన్స్ అయితే అదిరిపోతాయి అని చెప్తున్నారు. ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి సో మీకు కూడా మీతో పాటు అయితే షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే పోదాం. నెక్స్ట్ నీలోఫర్ కేఫ్లో మనం గేట్ నుంచి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ మంచి స్క్రీమింగ్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. మేము నీలోఫర్ సంబంధించిన 2 స్పెషల్ టీ అండ్ ఒక్క టీ వచ్చేసి 180 రూపీస్ అనమాట. సో ఇట్లా 2 టీస్ అండ్ ఇక్కడ ఇంకొకటి ఏం ఆర్డర్ చేసామంటే మస్కా బన్. ఇదైతే చాలా ఫేమస్. చాలామంది యూత్ అయితే అంటే నార్మల్గా ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్లో చేసి చాలామంది కూడా వీడియోస్ చేసి అప్లోడ్ చేశారు. చాలా బాగుంది టేస్ట్, మస్కా బన్ ట్రై చేయడం అని చెప్పేసి. సో దానికోసమని ఒకటి మస్కా బన్ అండ్ 2 మస్కా బన్స్ అండ్ ఒక టీ అయితే ఆర్డర్ పెట్టాను. సో ఇట్లా మీకు స్క్రీమింగ్లో ఆర్డర్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ చెక్అవుట్ చేస్తే మనకు 360 రూపీస్ అయితే అమౌంట్ అయింది. అండ్ 360 అయినా ఎక్కువైందా? 360 అండి. సో 360 రూపీస్ అనమాట. సో ఇక్కడ మనకు నేను 360 రూపీస్ అట్లా పే చేస్తున్నాను. సో మీకు అది చూపించట్లేదు. నార్మల్గా ఇది కొంచెం దీని ప్రాసెస్ అంటే గూగుల్ పే అవి కొంచెం సెక్యూరిటీ కోసం అని చెప్పి చూపించట్లేదు. అండ్ ఇక్కడ చూడండి మనకు బిల్ అయితే వచ్చేసింది. టీ ఉన్న మస్కా బన్ అయితే కలెక్ట్ చేసుకుందాం రండి. మొత్తానికి నీలోఫర్ లోపలికి ఎంట్రీ అవుతున్నాము. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడే మన లెఫ్ట్ సైడ్ లో కౌంటర్ ఉంటుంది. అక్కడ మన స్లిప్ ఇచ్చేసి మన ఆర్డర్ ని కలెక్ట్ అయితే చేసుకోవాలి. ఓన్లీ 180 రూపీస్ టీ అనమాట. అండ్ మస్కా బన్ వచ్చేసి దగ్గర ఎంత కాస్ట్? 100 రూపీస్ అనమాట. ఇది మస్కా బన్. ఇది వచ్చేసి నీలోఫర్ స్పెషల్ టీ అనమాట. చూద్దాం ఇలా స్పెషల్ టీ ఏం టేస్ట్ ఉంది. నార్మల్గా 180 వర్తా కాదనేది నేను టేస్ట్ చేసి అయితే చెప్తాను. ఇప్పుడు మనం నీలోఫర్ వాళ్ళ స్పెషల్ టీ అయితే టేస్ట్ చేసి చెప్తాను. నార్మల్గా 180 రూపీస్ వర్తా కాదా కూడా తెలుసుకుందాం. నిజంగా చాలా బాగుంది. అంటే మనం ఒక సిప్ వేస్తేనే మనకు నోట్లో రొటేట్ అవుతుంది. అంటే ఇట్లా టేస్ట్ ఫ్లేవర్ తెలుస్తుంది. రెగ్యులర్ అయితే మనం దానిలో టీ లాగైతే లేదు. అంటే కొంచెం టీ ఫ్లేవర్ ఇంకా అయితే సంథింగ్ ఏమంటారు మన మిల్క్ థిక్ మిల్క్ షేక్లా ఉంటుంది కదా. సో
రెగ్యులర్ ఉన్నట్టయితే లేదు, మనం ఎప్పుడు తాగుతున్న టీ బాన్స్ అట్లయితే కాదు, కొంచెం స్పెషల్ టేస్ట్ అయితే అనిపిస్తుంది. మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి అంటే మనకు అంటే బాగా ఏమంటారు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. రెగ్యులర్గా తాగే వాళ్ళకు నార్మల్ అయిపోతుంది, రోజు తాగుతుంది అలవాటు అయిపోతుంది. కానీ మనం రేర్గా టేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. చాలా బాగుంది, కొంచెం క్రీమీగా మంచి బన్ మధ్యలో ఇట్లా ఏమంటారు బట్టర్తో ఇది చాలా బాగా అనిపించింది. బాగుంది, టేస్ట్ బాగుంది. బెటర్ ఇందులో డిప్ చేసుకుని తింటే చాలా బాగుంది. నార్మల్గా నేను బిజినెస్ తింటుంటే ఆడ స్టాఫ్ నిల్చొని చూస్తున్నాను. అప్పుడు ఉండాలి. మా మేనేజర్ నోట నీళ్ళు రాలి తినన్నా మా మేనేజర్ హైదరాబాద్లో ఉంటాడు. ఆయనకు అలవాటు అయిపోయింది తిని, అందుకే నన్ను కూడా పట్టుకొచ్చేసిండు ఇక్కడికి. రండి మేడం అని ఒకసారి నీలఫర్ కేఫ్లో మంచి టీ తాగుదాం రండి అని చెప్పి తీసుకొచ్చింది నన్ను. బాగుంది, తిన్న కొద్ది సాఫ్ట్గా వెళ్ళిపోతుంది. మా మేనేజర్కి దగ్గర 380 రూపీస్ బిల్ వేయించిన. మనం నార్మల్గా టీ తాగేటప్పుడు ఏదైనా స్వీట్ ఐటమ్స్ తిన్నా లేకపోతే ఏదైనా బటర్ ఐటమ్ తిన్నా మనకు టీ ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది కదా. ఇక్కడ టీ ఫ్లేవర్ అసలు చేంజ్ అవ్వలేదు, యాజ్ యూజువల్ మన స్టార్టింగ్ ఎలా తాగినామో అలాగే ఉంది. ఇంకా కొంచెం ఈ బన్తో కాంబినేషన్లో తింటే మాత్రం అంటే బటర్ బన్తో అంటే మస్క్ బన్తో తింటే మాత్రం చాలా బాగా టేస్ట్ ఉంది. సో టీ అయితే టేస్ట్ చేసేసాము. సో టీ అయితే చాలా బాగా అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది. ఒక్క సిప్ కూడా వదలకుండా తాగేసారు నేనైతే. అండ్ ఇట్స్ టైమ్ టు అంబియన్స్. సో పైన అయితే అంటే కింద ఆల్మోస్ట్ సూపర్గా అయితే ఉంది వ్యూ, అండ్ పైకి వెళ్తే ఇంకా బాగుంటుందని చెప్పారు ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ ఇక్కడ అంబియన్స్ అయితే అద్దరిపోద్దంట, అండ్ ఆర్కిటెక్చర్ కూడా అద్భుతమైన ఆర్కిటెక్చర్ అయితే ఉంది. నీలోఫర్ యొక్క సక్సెస్ఫుల్ స్టోరీని మనం తప్పకుండా తెలుసుకోవాలి, ఎందుకంటే ఈ తరం వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఈ నీలోఫర్ యొక్క ఓనర్ వచ్చేసి బాబురావు గారు. ఆయన తన కెరియర్ ని ఓన్లీ ₹2 జీతంతో స్టార్ట్ చేసి ఈ స్టేజ్ కి అయితే వచ్చారు. మన ఈ నీలోఫర్ లోకల్ బ్రాండ్ ని ఇంటర్నేషనల్ స్టేజ్ కి అయితే తీసుకెళ్లారు. నాకు ఇక్కడ చాలా షాకింగ్ అనిపించిన విషయం ఏంటంటే ఈ నీలోఫర్ యొక్క 1 మంత్ రెంట్ వచ్చేసి 40 lakhs అంట. సో 40 lakhs అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ సెట్ అయిపోతుంది. సో నాకు ఈ విషయం చాలా షాక్ అనిపించింది. ఇక్కడ టీతో పాటు చాలా రకాల స్నాక్స్ అయితే దొరుకుతాయి. అండ్ స్నాక్సే కాదు, మంచి డెజర్ట్స్, కేక్స్, బర్త్డే కేక్స్ అండ్ బన్స్, బ్రెడ్స్, మనం ఇంట్లో యూజ్ చేసుకునే టీ పౌడర్స్ అయితే దొరుకుతాయి. ఈ స్టాల్లో వచ్చేసి అన్ని రకాల స్నాక్స్ అయితే దొరుకుతాయి. ఇంకా స్పెషల్ ఏంటంటే ఇక్కడ మనకు నీలోఫర్ కేఫ్ లో యూజ్ చేసే టీ పౌడర్స్ అయితే సేల్ చేస్తారు. సో మనం హ్యాపీగా పర్చేస్ చేసుకొని ఇంటికి వెళ్ళి యాసిస్ నీలోఫర్ కేఫ్ లో దొరికే టీ లాంటి ఫ్లేవర్ అయితే పొందొచ్చు.
అవుట్డోర్ సిట్టింగ్ అనమాట. సో ఇక్కడ చాలా స్పేషియస్ ప్లేస్ అయితే ఉంది. ఒకేసారి 700 పీపుల్ వచ్చి స్టే చేసేలాగా మంచి స్పేషియస్ ప్లేస్ని అయితే ఏర్పాటు చేశారు. ఈవినింగ్ టైంలో అలా సరదాగా ఫ్రెండ్స్తో వచ్చి టీని ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ టీయే కాకుండా స్నాక్స్ కూడా దొరుకుతాయి కాబట్టి సో ఇంకా మంచిగా హ్యాపీగా అవుట్డోర్లో కూర్చొని ఈ వ్యూ చూస్తూ అయితే మంచిగా టీని ఎంజాయ్ చేయవచ్చు. సో ఈ సిట్టింగ్ ఏరియా కాకుండా ఇంకా దీని బిసైడ్ అంటే దీని వెనకాల ఒక మంచి సిట్టింగ్ ఏరియా అయితే ఉంది. సో అది కూడా చూపిస్తాను రండి. ఇదే ఆ సిట్టింగ్ అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంది కదా. ఆల్మోస్ట్ హైటెక్ సిటీ మొత్తం కూడా సాఫ్ట్వేర్సే ఉంటారు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అదే సిస్టమ్ ముందు చాలా కష్టపడుతుంటారు. అలా సరదాగా ఫ్రెండ్స్తో ఈవినింగ్ టైంలో వచ్చి ఒక టీ విత్ మలై బన్ కాంబినేషన్ అండ్ స్నాక్స్ తినేసి ఫ్రెండ్స్తో హ్యాపీగా చిల్ అవ్వచ్చు. ఈ నీలోఫర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 నుండి నైట్ 1 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. ఇవి నీలోఫర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.